దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అయిన పునరుత్తనపు ఆదివారపు ఆరాధనకి దేవుని సన్నిధికి వచ్చిన అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. దేవుని ప్రియులారా, మరొక శ్రేష్టమైన పునరుత్థాన దినమున ఆయన సన్నిధిలో ఈ విధంగా చేరి ఆయన్ని ఆరాధించేటువంటి ఒక గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సమయమున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. వచ్చిన 2 వారాల నుంచి మనం ఒక సందేశాన్ని మనం వింటున్నాం. ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి మరొక వాగ్దానం కూడా ఇచ్చారు. ఏంటి ఆ వాగ్దానము అని అంటే, నేను నిన్ను అత్యధికంగా చెప్పాలా, నేను నిన్ను అత్యధికంగా ఫలింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది వాగ్దానం మాత్రమే కాదు, ఇది దేవుడు మనకిస్తున్నటువంటి నిబంధన అని. ఇది నిబంధన మాత్రమే కాదు, ఇది దేవుడు మనతో చేస్తున్న నిత్య నిబంధన అని, ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్, నిత్య నిబంధన అని. ఇది కేవలం మనకు మాత్రమే వర్తించడం కాదు, కానీ మన సంతతి వారికి కూడా ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుంది అని దేవుడు ఈ 2025వ సంవత్సరం మనల్ని అత్యధికంగా ఫలింపజేసే సంవత్సరం అని. ఇప్పుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, ఆయన ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, వారందరి మధ్యలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మనల్ని ఫలింపజేయుటకే ఏర్పరచుకున్నాడని. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే, మనం ఫలించాలనే దేవుడు ఆశీర్వదించాడని. దేవుడు మనల్ని వాక్యము ద్వారా శుద్ధీకరిస్తున్నాడు. ఎందుకు శుద్ధీకరిస్తున్నాడు అని అంటే, మనం ఫలించాలనే దేవుడు శుద్ధీకరిస్తున్నాడని. దేవుని బిడలారా, ఆ తర్వాత మన దేవుడు ఫలింప చేయుటకు మన దేవునికి ఏవి ఆటంకం కావు అని పోయిన వారం మనం విన్నాం. ఏవి ఆటంకం కావని చెప్పా? మొట్టమొదటిగా ఏవి ఆటంకం కావని చెప్పా? స్థలము. ఏది ఆటంకం కాదని చెప్పా? స్థలం. రెండవదిగా కాలము, వయస్సు. రెండవదిగా అదే డైరీ ఉందనుకో, వెంటనే చూస్తారు, చెప్తారు. డైరీ మెయింటైన్ చేయాలి మీరు. డైరీ లేకపోయినా కనీసం ఒక నోట్బుక్ అయినా కొనుక్కొని, ఎంత అవుతుంది, ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెడితే వస్తుంది. చెప్పే విషయాలు నోట్ చేసుకోవాలి. ఆమేన్. కాలము, వయస్సు అనేది కూడా ఎటువంటి కాలంలోనైనా, ఏ వయసులోనైనా దేవుడు మనల్ని ఫలింపజేయుటకు సమర్థుడు అని. మూడవది ఇంకొకటి చెప్పాను ఏంటంటే, ఎటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నా వారందరి మధ్యలో కూడా దేవుడు మనల్ని ఫలింపజేస్తాడని. చేటుకు మనుషులు దేవునికి ఆటంకం కాదు అని మనం 3 విషయాలు నేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు కూడా అదే సబ్జెక్ట్ మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జాగ్రత్తగా దేవుని మాటల మీద శ్రద్ధ. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న మరొక వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను చెప్పాలా నేను నిన్ను అత్యధికముగా ఫలింప చేస్తాను. ఆమేన్. ఈ వాగ్దానం ఈ 2025వ సంవత్సరం దేవుడు మన సంఘానికి, మనకి దేవుడిచ్చాడు. అంతే కదండి? అంతే కదా? అయితే గమనించండి దేవుని బిడలారా, దేవుడు ఒక వాగ్దానం మనకు చేసినప్పుడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడు అనంటే, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. ఏం కోరుకుంటాడు అనంటే, ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకునేటట్లు. దేన్ని స్వతంత్రించుకునేటట్లు చెప్పండి? దేవుడు మనతో చేసినటువంటి ఆ యొక్క నిత్య నిబంధనని దేవుని బిడలమైనటువంటి మనము స్వతంత్రించుకునేటట్లు దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడు అనంటే,
ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునేటట్లు మనము సిద్ధపడాలని ప్రభు కోరుకుంటాడు, ఆశపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాగ్దానం చేసిన తర్వాత దేవుడు మన నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అనంటే, నేనైతే ఈ 2025వ సంవత్సర ప్రారంభంలో నేను ఈ యొక్క వ్యక్తితో ఈ వాగ్దానం నేను చేశాను. అయితే ఈ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి ఈ యొక్క వ్యక్తి నేను ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు, ఫలించేటట్లు ఆ యొక్క వాగ్దానం కొరకై తన్ను తాను సిద్ధపడాలి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు తన్ను తాను సిద్ధపడాలి అని చెప్పి ప్రభు మన ఎడల ఆశపడతాడండి. చూడండి, ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక కారే కొనుక్కోవాలనుకున్నారు. ఏం కొనుక్కోవాలనుకున్నారండి? చెప్పండి, ఏం కొనుక్కోవాలనుకున్నారు? కారు కదా. డబ్బులు బాగా వచ్చాయి మొత్తం మీద. ఎవరో ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కాస్త ఇచ్చారో, ఈ సంవత్సరం మీ యొక్క పంట బాగా పండో, మంచి దిగుబడి రావడమో, లేకపోతే రిటైర్డ్ అయ్యో, డబ్బులు కాస్త బ్యాంకులో వేసుకోగా కాస్త కొంచెం మిగిలితే మీ అవసరతను బట్టి కారే కొనుక్కోవాలనుకున్నారనుకోండి, వెంటనే డబ్బులు ఉన్నాయని చెప్పి వెంటనే డబ్బులు ఉన్నాయని చెప్పి షోరూమ్కి వెళ్తారా? ఏమ్మా, వెళ్తామా? మనం ముందు ఏం చేస్తాం? ముందు కారు కొంటాం కాబట్టి దాని కొరకు కొన్ని ఏర్పాట్లు ఇంటికి వస్తుంది కాబట్టి ఏం చేస్తాం? మనం దాని కొరకు కొన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటాం. ఏంటిది అని అంటే, గేట్ ఒకవేళ మీ ఇంట్లోకి ఇంతది ఉందేమో, స్కూటర్ పెట్టేమైనా, దాన్ని మీరు ఏం చేస్తారు? పడగొట్టి మళ్ళీ ఎక్కడన్నా కారు రాసుకుంటుందేమో కదా, మనకు జాగ్రత్తలు ఎక్కువ కదా అని చెప్పి తాపీ మేస్త్రిని సుబ్బారావు అన్నని ఇంటికి పిలిపించి పెద్ద గేట్ ఒకటి కారు పట్టేమైనా, ఇంకా అవసరమైతే అటొక అడుగు ఇటొక అడుగు ఎక్కువ వదిలి ఏం చేస్తాము? గేట్ వేసుకుంటాం కదా. తర్వాత మనము వెళ్ళి కారుని మనం పర్చేస్ చేస్తాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఈ సంవత్సరం ఎలా అయినా మీ ఇంట్లో ఉన్న మీ తమ్మునికో నీ కొడుక్కో పెళ్లి చేయాలనుకున్నారు. హల్లెలూయా. యుక్త వయసు యుక్త వయసు వచ్చింది. మొత్తం మీద సంబంధం కుదిరింది. నువ్వు కుదిరిన వెంటనే పెళ్లి చేయనీకి అడుగులు ముందుకేస్తామా? మనం ఏం చేస్తాము? దాని కొరకు కొన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటాం, సిద్ధపడతాం. ఏంటి ఆ సిద్ధపాటు? మన ఇంట్లో ఉండేది ప్రస్తుతానికి ఒక సింగిల్ బెడ్రూమే ఉంటుంది. పెళ్ళైతే ఇంకొక బెడ్రూమ్ ఉంటే బాగుంటుంది కదా. తర్వాత అదొక సిద్ధపాటు అయితే, దేవుని బిడ్డలారా, వివాహానికి అనేక మంది రావాలంటే పెళ్లి పత్రికలు కొట్టించాలా, అదొక సిద్ధపాటు అయితే, ఇండ్లు మొత్తం పెయింటింగ్ వర్క్ చేసుకుంటాం. ఇంట్లో ఒకవేళ మంచి సరైనటువంటి ఫర్నిచర్ లేకపోతే మంచి ఫర్నిచర్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాతే మనం ఏం చేస్తాం? పెళ్లి చేస్తాం. కానీ కుదిరిన వెంటనే పొరపాటున కూడా ముందుకెళ్ళాం కదా. అలాగే ఇన్ ది సేమ్ వే ఈ సంవత్సరం దేవుడు మనకు ఏదైనా ఒక వాగ్దానం చేశాడు అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ కూడా మన పట్ల ఏముంటుందంటే, ఈ సంవత్సరం నేను ఈ వాగ్దానం ఇదిగో ఈ సంఘానికి నేను చేశాను, ఈ వ్యక్తికి నేను చేశాను, నేను నిన్ను అత్యధికంగా ఈ సంవత్సరము ఫలింపజేస్తానని నేను వాగ్దానం చేశాను. ఈ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి ఈ యొక్క వ్యక్తి లేకపోతే వీరు ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన ఏం ఆలోచన చేస్తాడంటే,
వీళ్ళు సిద్ధపడుతున్నారా లేదా అని చెప్పి ఆయన ఆలోచన చేస్తాడు. కాబట్టి కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త వాగ్దానం తీసుకున్నానని కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దైవ సేవకుల నోట ఈ మాట ఈ సంవత్సర ప్రారంభములో ఉంచాడు. ఈ సంవత్సరం దేవుడు నన్ను అత్యధికంగా ఆయన ఫలింపజేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు అని చెప్పి సంబరాలు చేసుకోవడం కాదు. కానీ ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సంవత్సర ప్రారంభములో దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని పొందినటువంటి మనల్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అని అంటే, మనమట ఆయన వాగ్దానాన్ని పొందుకోవడం ఒక అనుభవం అయితే, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు మనం దేవుని ద్వారా ఫలించేటట్లు మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపడాలి. ఏం చేసుకోవాలి చెప్పండి అందరూ? సిద్ధపడాలి, సిద్ధపడాలి. అందుకే ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినములో ఒక 3 విషయాలండి, 3 తాళపు చెవులు. ఏంటండి చెప్పండి? 3 తాళపు చెవులు. మనం ఫలించాలంటే మన చేతిలో ఉండవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవులు. అవి ఏమిటి? ఫలించడం ఒక అనుభవం అయితే, దేవుని బిడ్డలారా, మనము ఫలించేటట్లు ద్వారాలు మనకు తెరవబడాలి అనంటే, ఈ రోజున దేవుడు ద్వారాల్ని తెరవాలి అనంటే ప్రతి క్రైస్తవుని చేతిలో ప్రాముఖ్యంగా 3 తాళపు చెవులు ఉండాలి. ఏంటి ఆ 3 తాళపు చెవులు? నేను ఈ రోజున ముచ్చటగా నేను చెప్తానండి. ఆత్మ చెప్తున్నటువంటి ఒక సంగతులు ఆత్మ చెవులు కలిగినటువంటి వారు విని గ్రహించి ఈ వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదాలని అనుభవించుదురుగాక. ఆమేన్, ఆమేన్. 3 important keys preparation to become exceedingly fruitful. 3 ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవులు మన జీవితంలో మనం అత్యధికంగా ఫలించేందుకు ఈ రోజున నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొట్టమొదటి తాళపు చెవి ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 13వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మంచి నేలను విత్తబడినవాడు, వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 మరి ఒకడు 30 ఫలించెను అనెను. తలలో కాస్త పైకెత్తాలందరూ, నా వైపు చూడాలి. ఫలించుటకు మన జీవితంలో మన చేతిలో మనకు ఉండవలసిన మొట్టమొదటి తాళపు చెవి ఏమిటి? మొట్టమొదటి తాళపు చెవి ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగం ఏమని చెప్తుందో తెలుసా? ఈ వాక్య భాగం ఏమని చెప్తుందంటే, ఈ మాటలు సాక్షాత్తు ఎవరు చెప్తున్నారు అని అంటే, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్యనే చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి ఏమని చెప్తున్నాడు అనంటే, దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలిసినటువంటి ఉపమానమే. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అనేక ఉపమానాల రీతిలో ప్రజలకి తన సందేశాన్ని, తన ఉపదేశాల్ని బోధించేటువంటి వాడు. వాటిలో ఒక ఉపమానం ఏమిటి అనంటే, విత్తువానిని గూర్చినటువంటి ఉపమానం. ఏ ఉపమానం చెప్పండి అందరూ? విత్తువానిని గూర్చినటువంటి ఉపమానం. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక విత్తువాడు విత్తనాలు చేతపట్టుకొని బయలుదేరాడు. వేటిని చేతపట్టుకొని బయలుదేరాడు అచ్చన్న? విత్తనాలు చేతపట్టుకొని బయలుదేరాడు. అతడు ఆ విత్తనాల్ని విత్తాడు. ఎన్ని స్థలాలలో అనంటే, ఇన్ బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
వ్రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? 4 స్థలాలలో అతడు విత్తాడు. ఎన్ని స్థలాల్లో చెప్పండి అందరూ? 4 స్థలాల్లో విత్తాడు. నోట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా అతడు ఎక్కడ విత్తాడు అనంటే, మొదటిగా అతడు విత్తినటువంటి విత్తనం త్రోవ ప్రక్కన. అందరు చెప్పండి, ఎక్కడ? త్రోవ ప్రక్కన. రెండవదిగా అతడు విత్తినటువంటి విత్తనం ఎక్కడే అనంటే, మన్ను లేనటువంటి రాతి మీద. మన్ను లేనటువంటి రాతి మీద. మూడవదిగా మనం చూసినట్లయితే ముళ్ళ పొదలలో కొన్ని విత్తనాలు విత్తబడ్డాయి. ఆ తర్వాత నాలుగవదిగా ఎక్కడ విత్తాడు అనంటే, మంచి నేలను అతడు విత్తినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, విత్తువాడు తన విత్తనములను విత్తాడు. ఎన్ని చోట్ల? నా వైపు చూడాలా. ఎన్ని చోట్ల? ఎన్ని చోట్ల? మొట్టమొదటిగా ఎక్కడ చెప్పండి? త్రోవ ప్రక్కన. జోష్న కనెక్ట్లో ఉంది. రెండవదిగా మన్ను లేని రాతి నేల మీద. మూడవదిగా ఎక్కడ? ముళ్ళ పొదలలో. తర్వాత నాలుగవది ఎక్కడ? మంచి నేల. 4 స్థలాల్లో విత్తువాడు ఆ యొక్క విత్తనాలను విత్తాడు. ఇంకొక మాట మీకు చెప్పాలి. ఏంటి ఆ మాట అనంటే, దేవుని బిడ్డలారా, విత్తనం విత్తినవాడు ఒక్కడే. ఒక 3 విషయాలు చెప్తా, బాగా వినాల. విత్తనం విత్తినవాడు, మొదటి విషయం ఏంటంటే, విత్తనం విత్తినవాడు ఒకడే. రెండో విషయం ఏమిటి అనంటే, విత్తనం కూడా ఒకటే. అర్థమవుతుందా? విత్తనం కూడా ఒకటే. మూడో విషయం ఏంటంటే, విత్తబడిన కాలము కూడా ఒకటే. అర్థమవుతుందా? అయితే గమనించండి దేవుని బిడ్డలారా, విత్తబడినటువంటి స్థలాలు వేరువేరుగా ఉన్నా ఆ వాక్యాన్ని విత్తినటువంటి వ్యక్తి ఒకడే. విత్తనము ఒకటే, విత్తబడినటువంటి కాలము కూడా ఒకటే. అయితే గమనించండి, ఇప్పుడు మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో మనం చూచినట్లయితే, ఈ విత్తువాడు 4 స్థలాలలో విత్తనమును విత్తితేనట. 4 స్థలాలలో విత్తనం విత్తితేనట. 3 స్థలాలలో విత్తనం ఏం కాలేదండి? ఫలించలేదు. విత్తనము ఎండిపోయింది. అయితే ఒక్క స్థలములో విత్తనము ఫలించింది. అది ఎక్కడ అనంటే, బైబిల్లో రాయబడి ఉన్న చక్కటి మాట ఏమిటంటే, మంచి నేలలో విత్తబడిన ఆ విత్తనము ఎలా ఫలించింది అనంటే, 30 60 100 ఫలించిందట. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా. దేవుని బిడ్డలారా, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం ఫలించలే. ఆ తర్వాత మన్ను లేని రాతి నేల మీద పడినటువంటి ఆ చోట ఫలించలేదు. ముళ్ళ పొదల్లో విత్తబడినటువంటి ఆ యొక్క చోట ఫలించలేదు. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో గ్రంథస్థము చేయబడినటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభుల వారు చెప్పకనే చెప్తున్నారు. ఆయన ఏమన్నట్టే, మంచి నేలన విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనమట, అది 30 అది 60 అది 100 ఫలించిందట. ఎందుకని? దేవుని బిడ్డలారా, ఎందుకని అనంటే, దానికి గల కారణం ఏమిటి అనంటే, ఆ విత్తనం ఎక్కడ విత్తబడింది అనంటే, అది ఫలించుటకు మంచి నేల మీద. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వాక్య భాగంలో కూడా మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి. చూడండి, చదువుతారు చూడండి. అయితే వాడు, అయ్యా ఇదిగో నేనేం చేస్తానంటే, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే
లేని ఎడలా ఏమంటున్నాడు? నరికించి వేయమని అతనితో చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఏముంది అందరు చెప్పండి? ద్రాక్ష తోట ఉంటే ఆ యజమానుడు ఏం చేశాడు అని అంటే, ఆ ద్రాక్ష చెట్ల మధ్యలో అంజూరపు చెట్టును ఒకటిని నాటాడు. నాటి సంవత్సరం అయిన తర్వాత వచ్చి చూస్తే ఆ అంజూరపు చెట్టు ఎలా ఉంది అనంటే, ఏ మాత్రము కూడా ఫలభరితమైనటువంటి అనుభవాల్లో లేదు, ఫలించలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటుండగా ఆ యజమానుడు తోటమాలిని పిలుస్తున్నాడు. గురమ్మ, ఎవరిని పిలుస్తున్నాడు? తోటమాలిని పిలిచి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఈ ద్రాక్ష చెట్ల మధ్యలో మనము అంజూరపు చెట్టును మనం నాటాము, ఇప్పటికి సంవత్సరం అయింది, ఏమి ఫలాలు మనకు కనబడట్లేదు. ఇదిగో దీన్ని పెరికేసేయి, ఈ చోటు ఇంకొక వృక్షాన్ని విత్తనాన్ని మనం విత్తుదాం, అది ఫలిస్తుంది కదా అని చెప్పి అంటున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆ తోటమాలి ఆ యొక్క యజమానుని బతిమలాడుకుంటున్నాడు. ఏమని బతిమలాడుకుంటున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు అని అంటే, ఒకే ఒక మాట అంటున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం నాకు సమయం ఇవ్వయ్యా, దాన్ని పెరికి వేయడం కాదు, కానీ ఇదిగో ఈ సంవత్సరంలో నేను ఏం చేస్తున్నో తెలుసా, అది బహుగా ఫలించేటట్లు నేను దాని చుట్టూ ఏం చేస్తానంటే పాది తీస్తాను అంటున్నాడు. ఆమేన్. నేను కలుపు తీస్తాను. ఒకవేళ ఆ యొక్క చెట్టు యొక్క వేరు భూమి లోపలికి తన్నకుండా రాళ్ళేమని అడ్డం పడ్డాయేమో, అందుకే ఆ చెట్టు ఫలించలేకపోతుందేమో, కాబట్టి నేను ఆ చెట్టు చుట్టూ నేను గుంత త్రవ్వి అది బహుగా ఫలించేటట్లు నేనేం చేస్తానంటే రాళ్ళు రప్పులు ఏవైనా ఉంటే ఏరి పారి, ఇదిగో మరలా అంటాడు, నేనేం చేస్తానంటే ఎరువు వేస్తాను దానికి అని అంటాడు. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, మన దైనందిక జీవితాలలో మనము ఫలించాలి అనంటే ఈ రోజున మనము ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తానంటున్నాడు. మనం ఫలించాలి అనంటే నీకైనా నాకైనా మన చేతిలో మనకు ఉండవలసిన మొట్టమొదటి తాళపు చెవి ఏమిటి అనంటే, ఒక్క మాటలో చెప్పాలి అనంటే, దేవుని బిడ్డలారా మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఏ హృదయాన్ని కలిగి ఉండాలండి? ఇప్పుడు నేల అనేది దేనికి సాదృశ్యం? మన హృదయానికి సాదృశ్యం. ఈ రోజున నీవు ఈ సంవత్సరం ఆత్మీయంగా ఫలించాలన్నా దేవునిలో, రెండవదిగా ఆర్థికంగా నువ్వు ఫలించాలన్నా ఇది కూడా మనకు అవసరమే కదా. మూడవదిగా ఆరోగ్యపరంగా నువ్వు ఫలించాలన్నా, ఈ రోజున నేను చెప్పే మాటలు కాదు, కానీ ఈ రోజున దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నీ చేతిలో నా చేతిలో మన చేతిలో మనకు ఉండవలసిన మొట్టమొదటి తాళపు చెవి ఏమిటి అని అంటే మంచి హృదయాన్ని మనము ఏ హృదయాన్ని అందరు చెప్పండి. దేవుని బిడ్డలారా చూడండి, అది ఆ యొక్క విత్తనమట ఆ యొక్క చోట 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగా ఫలించిందట. అది ఏ చోటు అనంటే మంచి నేల. ఏ నేల చెప్పండి? శిష్యులకు అర్థం కాల మంచి నేల అంటే ఏంటి అర్థం కాక, ఎందుకంటే వాళ్ళ బుర్రలు కూడా ఎలాంటివో తెలుసా? మనలాంటివే. ఎలాంటివండి? మనలాంటివే కదా. మన బలహీనతను మనం ఒప్పుకోవాలా. ఆమెను చెప్పండి. అర్థం కాక ఒకరోజు యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మంచి నేలను విత్తబడిన యొక్క విత్తనం 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించిందని చెప్పినావు కదా, మంచి నేల అంటే ఏంది అని అడిగితే లూకా సువార్తలో యేసు ప్రభు చెప్పాడు. చూడండి 8వ అధ్యాయం, చాలా విలువైన మాటలు. 8వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మంచి నేలను నుండి విత్తనములు
విత్తనమును పోలిన వారెవరనగా, ఈ మాటను మీరు నోట్ చేసుకోవాలి. మంచి నేలను విత్తబడిన ఆ విత్తనమును పోలిన వారు ఎవరు అనగా, యోగ్యమైన మంచి మనస్సుతో, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అనుసరించి ఓపికతో ఫలించిన వారు. కొట్టు గట్టిగా 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 గట్టిగా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు శిష్యులు ఏమనంటే, ఇదిగో ప్రభువా, మంచి నేలను విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనము 100 ఫలించింది కదా, ఆ మంచి నేల అంటే ఏంటి అని అంటే ప్రభు చెప్తున్నాడు, మట్టి బుర్రలారా చెప్తాను వినండి అని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మంచి నేల నుండి మంచి నేలను ప్రభు చెప్తున్నాడు ఏమన్నట్టే, మంచి నేలను విత్తబడిన విత్తనం ఎవరిని పోలి ఉన్నారంటే, ఎవరైతే యోగ్యమైన మంచి మనస్సు కలిగి, ఆమెన్ చెప్పండి, ఎవరైతే యోగ్యమైన మంచి మనస్సు, యోగ్యమైన మంచి మనస్సు కలిగి, మంచి మనస్సుతో వాక్యము శ్రద్ధగా విని, హల్లెలూయా హల్లెలూయా, దానిని అవలంబించువారట ఓపికతో ఈ లోకములో ఫలిస్తారట. ఆమేన్. అంటే ఈ రోజున ఈ సంవత్సరము నువ్వైనా నేనైనా, ఏమండి, వాక్యం అనేది 2 అంచులు కలిగిన ఖడ్గం. సేవలో నేను ఫలించాలన్నా, నీ చేతి పనులో నువ్వు ఫలించాలన్నా, నీకైనా నాకైనా మనకందరికీ ఉండవలసిన అనుభవం ఏంటి అని అంటే, మంచి, చెప్పండి, ఏ మనసు ఉండాలా? మంచి మనసు ఉండాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, వాక్యమును వినే అనుభవంలో మనం ఉండాలి. ఇంకొక అనుభవం ఏంటంటే, దాన్ని అవలంబించే అనుభవంలో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మనల్ని ఫలింపజేస్తాడు ఈ సంవత్సరం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరము నీవైనా నేనైనా మనం ఫలించాలంటే వాక్యం ఏమని చెప్తుందంటే, మన బ్రతుకుల్లో మనకు ఉండవలసింది ఏంది అని అంటే, మంచి మనస్సు మనకు ఉండాలి. గత సంవత్సరం నువ్వు ఫలించలేకపోయావు, ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే, నీ హృదయం సరిగ్గా లేదు, నీ మనసు సరిగ్గా లేదు. దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ నీ హృదయములో ఇంకా ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అనేది నీలో కలగలేదు. కాబట్టి నీ హృదయములో ఇంకా ఉండకూడనటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున నీవైనా నేనైనా గత సంవత్సరము మనం ఫలించలేకపోయాము. ఈ సంవత్సరము, ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము మంచి మనస్సు కలిగి ఈ రోజున మీ యొక్క హృదయాల్ని మీరు కాపాడుకోనండి. భద్రముగా కాపాడుకుంటే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మిమ్మల్ని ఫలింపజేస్తాడు. ఆమేన్. సామెతల గ్రంథం చదవండి, 4వ అధ్యాయం 23వ వాక్యం చదువుతారు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం. నీ హృదయములో నుండి ఏం బయలుదేరుతాయంట? ఈ హృదయం మామూలుది కాదు. ఎలాంటిది కాదు చెప్పండి? ఏమమ్మా గుర్రమ్మ, మామూలుది కాదు. నువ్వు అనుకుంటున్నావు నీకున్న హృదయం. ఏమ్రా బాబు, మన హృదయాలు మామూలు కాదు. దానిలో నుంచి జీవదారులు బయలుదేరుతాయట. జీవదారులు అంటే ఎన్నో ఆలోచనలు బయలుదేరుతాయట. ఏమంటాడమ్మా తర్వాత? ఇదిగో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు ఏమన్నట్టే, ఇదిగో కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును ఏం చేస్తారు అనంటే భద్రముగా కాపాడుకోనండి. దేవుని ఎదుట మీరు ఎలాంటి భక్తి చేస్తారు అనంటే, ఒక యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి ఆ యొక్క భక్తిని మీరు చేయండి. ఎందుకు అనంటే, మీ హృదయములో నుండి జీవధారాలు బయలుదేరుతాయి.
మీ హృదయంలో నుండి అనేక ఆలోచనలు, ఒక ఊటలో నుండి నీరు ఎలా బయటకు వస్తాయో, నీటి ఊటలో నుండి అలా నీ హృదయంలో నుండి ఎన్నో ఆలోచనలు బయటకు వస్తాయి. కాబట్టి ఇదిగో అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ హృదయాల్ని మీరు భద్రంగా కాపాడుకోనండి అని హెచ్చరిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజున ఈ హృదయం అనేది చాలా మోసకరమైనది అని నేను చెప్పట్లేదు. చాలా దేవుని వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఆదివారం వచ్చిందనుకోండి, ఓ పక్క దేవుని ఆత్మ ఏం చెప్తుంటుందో తెలుసా? ఈరోజు ఆదివారం కదా, ఈ గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాపాడాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు. పద పాస్టర్ గారు మనమందరం ఆరాధనకు వస్తాడని చెప్పి అంత దూరం నుండి ఆయన ఎంతో ప్రయాసపడి వస్తుంటారు. వెళ్ళి వారమంతా కాపాడినటువంటి దేవునికి మనం కృతజ్ఞత ఆరాధన దేవునికి చేద్దాము అని చెప్పి మనలో ఉన్నటువంటి ఆత్మ మనకు చెప్తుంది. హల్లెలూయా. అయితే ఒక పక్క మనలోకి సాతానుగాడు వచ్చి మరొక ఆలోచన కూడా పుట్టిస్తాడు. ఇందాక చదువుకున్నాం కదా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. సాతానుగాడు పుట్టించే ఆలోచన ఏంటంటే, దేవుని ఆత్మ చెప్తుంది నువ్వు దేవుని మందిరానికి పో అని. సాతానుగాడు ఏం చెప్తాడో తెలుసా? వారమంతా కష్టపడ్డాం, వారానికి వచ్చేది మనకు ఒకటే ఒక సెలవు. ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో నీకు? అది చూడు, ఆ మైల బుట్టను చూడు, వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆమె వస్తుంది, ఈరోజు కూలికి వెళ్తే అంట ఆదివారము రోజు ఇచ్చేదానికంటే 200 రూపాయలు ఎక్కువ ఇచ్చారంట అని చెప్తుంది. చెప్తే అప్పుడు సాతానుగాడు నీలో ఉండి ఏమంటాడో తెలుసా? ఏమంటాడు సాతానుగాడు? ఏం మందిరంలే, దేవుని మందిరానికి పోతే మన కుటుంబం గడిచేది ఎట్లా? పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని మైకులు పట్టుకొని ఇంకా ఈ మాటలు కాకుంటే ఇంకా ఏ మాటలు చెప్తారు? ఆదివారం రావాల మందిరానికి వచ్చేనే మీకు ఆశీర్వాదము అని ఈ మాటలు కాకుంటే వాళ్ళు ఏ మాటలు చెప్తారు? వాళ్ళు చెప్తానే ఉంటారులే, పో పనికెళ్ళు అని చెప్పి ఇట్లాంటి ఆలోచనలు సాతానుగాడు మనలో నుంచి పుట్టిస్తాడండి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి ఇదిగో అన్నిటికంటే ముఖ్యంగా నీవు నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన హృదయములో నుండి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అయితే దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మన దైనందిక జీవితాలలో ఈ రోజున గమనించండి, మనము మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలండి. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయంని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజున మనం ఈ సంవత్సరం ఫలించాలి అని అంటే దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక యోగ్యమైన మంచి మనస్సు కలిగి ఈ సంవత్సరం మనం జీవించాలట. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. చూడండి, ఒకరోజు సమూయేలుని దేవుడు పంపించాడు ఒక ఇంటికి. ఎవరిని పంపించాడండి? ఎందుకు అనంటే ఆ ఇంట్లో 12 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను. సమూయేలు, నీ తైలపు పొడిని తీసుకొని రాజుగా ఉండేందుకు, ఇశ్రాయేలుల పైన రాజుగా ఉండేందుకు, అభిషేకించేందుకు ఆ యెష్షయి ఇంటికి నువ్వు బాగున్నాడు. వెళ్ళాడండి సమూయేలు. మొట్టమొదటిగా 3 కుమారులు కనపడ్డారు సమూయేలుకి. కనపడితే వాళ్ళు కూడా ఎలా ఉన్నారో తెలుసా? బలంగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? ఎత్తుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మంచి డ్రెస్ వేసుకున్నారు. చూస్తేనే అబ్బో చూడ ముచ్చటగా ఉంటే సమూయేలు అనుకున్నాడు కదంట, అబ్బా వీళ్ళని కాకుంటే దేవుడు రాజుగా ఉండేందుకు ఎవరిని కోరుకుంటాడు? ఎందుకంటే యుద్ధం చేసేవాళ్ళు ఎలా ఉండాలా? బలంగా ఉండాలి కదా అని చెప్పి ఆలోచన చేసేటట. దేవుడు అంటున్నాడు, మనుషులు చూచినట్లు నేను చూడను. మనుషులు పైవేషాన్ని లక్ష్య పెడతారు, అయితే నేను పైవేషాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు. యేసయ్య అంటాడు,
సమూయేలుతో ఏమంటాడు అనంటే, చదవండి బైబిల్లో మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 16వ అధ్యాయం 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చెను. ఏంటమ్మా? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు చూడండి, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, సమూయేలు మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు అని అంటే, హృదయపు అంతర్భాగాన్ని లక్ష్య పెడతాడు. కొట్టండి గట్టిగా, చప్పట్లు 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 చప్పట్లు. ఈ రోజున గమనించని దేవుని బిడ్డలారా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నా దేవుడు ఏం లక్ష్య పెడతాడు అని అంటే, మన హృదయాన్ని లక్ష్య పెడతాడండి. ఈరోజు నా దేవుని మందిరానికి వచ్చినావు, బాగానే ఉంది, మంచిగా ముసుగేసుకున్నావు, బాగానే ఉంది, పెద్ద బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి వచ్చారు, అంత బాగానే ఉందండి. వాట్ అబౌట్ యువర్ హార్ట్? మీ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? మీ మనసులు ఎలా ఉన్నాయి? ఎవరి మీదైనా కక్షతో నింపబడి ఉన్నాయా? ఎవరి మీదైనా ద్వేషంతో నింపబడి ఉన్నాయా? ఇంకా ఎవరినైనా క్షమించలేనటువంటి పరిస్థితుల మధ్యలో మీ హృదయాలు ఉన్నాయా? ఇలా ఉంటే ఎట్లా మన కుటుంబాలు దీవింపబడతాయి? అర్థమవుతుందా? మన కుటుంబాలు ఈ సంవత్సరం దేవుడు ఫలింప చేయాలని మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా ఫలించబోతున్నారు. మీ అప్పులన్నీ దేవుడు కొట్టివేసే సంవత్సరం ఈ సంవత్సరం. ఆమేన్ చెప్పండి. ఆరోగ్య విషయంలో కూడా నా దేవుడు మిమ్మల్ని ఫలింపజేయబోతున్నాడు. పోయిన సంవత్సరం మిమ్మల్ని వెంటాడినటువంటి అనారోగ్యాలు ఈ సంవత్సరం మిమ్మల్ని వెంటాడవు. హల్లెలూయా. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో మీరు అత్యధికంగా మీరు ఫలించబోతున్నారు. ఫలించాలి అని అంటే ఈ రోజున దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, మన బ్రతుకుల్లో ఏదో ఆదివారం అయితే దేవుని మందిరానికి వస్తున్నాను అనేది కాదు, కానీ మన హృదయాలు ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ఆమేన్ ఆమేన్. మన హృదయాల్ని భద్రంగా కాపాడుకోవాలండి. దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు, దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యములు మన హృదయంలో ఉండాలా ఉండకూడదా? చెప్పండి, ఉండాలా ఉండకూడదా? చెప్పండి, ఉండాలా ఉండకూడదా? 139వ కీర్తన చదవండి. 139:23 త్వరగా చదవండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును, దేన్నంటే అందరు చెప్పండి, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఏంటి? దావీదు చేస్తున్న ప్రార్థన అంటే, దేవా నన్ను పరీక్షించు నాయనా. ఏం దావీదు, ఏం పరీక్షించాల నీలో అంటాడు. ఏమనంటే, అయ్యా నా హృదయాన్ని నువ్వు తెలుసుకో నాయనా అంటున్నాడు. మరలా అంటాడు, ఇదిగో నీకు ఆయాసకరమైన మార్గము నా యందు, నా హృదయములో ఏదైనా ఇటు చూడాల, నీకు ఆయాసకరమైన మార్గము నా హృదయములో ఏదైనా ఉందేమో ప్రభువా, ఇదిగో దానిని నాలో నుండి తీసివేసి, ఇదిగో నీతి మార్గములో నన్ను నడిపించుము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన దైనందిక జీవితాల్లో, మన హృదయాలలో దేవునికి ఆయాసకరమైన పాపపు తలంపులు, ఈ రోజున దేవునికి ఆయాసకరమైన
మార్గాలు మన జీవితంలో, మన హృదయంలో పొరపాటున కూడా ఉండాలా ఉండకూడదా? చెప్పండి, ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. ఒకసారి మరలా ప్రార్థన చేస్తూ 51వ కీర్తనలో అంటాడండి దావీదు, ఏమనంటే, శుద్ధ హృదయమును నీవు నాకు, 10వ వాక్యంలో అంటాడు, చదవండి. నా దేవా నాయందు ఏ హృదయం అంట? చెప్పండి, నోళ్ళు తెలిసి అందరు చెప్పాలి. ఏ హృదయం అంట? ఈ రోజున, ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాడు. మీ హృదయాలు ఎలా ఉన్నాయి? శుద్ధంగా ఉన్నాయా? ఎటువంటి ఆలోచనలు మీరు చేస్తున్నారు? మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఓ ప్రక్కంటాడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా హృదయంలో ఉందేమో ప్రభువా, దానిని నాలోని తీసివేయి, నీతి మార్గంలో నన్ను నడిపించు. మరొక ప్రక్క అంటాడు ఏమనంటే, శుద్ధ హృదయమును నాకు కలుగజేయుము. సాతానుగాడు ఉన్నాడే, వాడు చుప్పనాతోడు, వాడు చెరిపేది దేన్నో తెలుసా? నీ హృదయాలనే. దేని చెరుపుతాడండి? చెప్పండి, దేని జరుపుతాడు? ఎవరాడు? సాతానుగాడు. ఏందండి పాస్టర్ గారు అట్ట అంటున్నారు, నిజమేనా అని మీరు అంటారేమో. 2వ కొరింథీ పత్రిక 11:2 చదవండి. సేవకుని యొక్క ఆవేదన మీకు అర్థమవుతుంది. 2వ కొరింథీ పత్రిక 11:2 చదవండి. మీరు అన్ని విషయములలో 11వ అధ్యాయం 2వ వాక్యమేనా? దైవాసక్తితో మీ ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాను. ఎందుకనగా ఇదిగో సంగమా, పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును నేను ఏం చేశానంటే ప్రదానం చేశాను. కానీ నోట్ చేసుకోండి మాట, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ హృదయములను, హల్లెలూయా, మీ మనస్సులను తర్వాత చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను మిమ్ములను తొలగిపోయేటట్టు చేస్తుందేమో అని నేను మీ గురించి భయపడుతున్నాను. చూడండి, ఈ మాటలు ఎవరు అంటున్నారు? బాగినాల చేతులెత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. ఈ మాటలు ఎవరు అంటున్నాడు? దైవజనుడు. ఎవరు అంటున్నారండి? సంఘంతో నిలబడి కొరంథీ సంఘంతో ఏమంటున్నాడంటే, సంగమా, ఇదిగో పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు నేను మిమ్మల్ని ఏం చేశానో తెలుసా? ప్రదానం చేశాను. నా యొక్క ఆశ ఏంటి అని అంటే, రేపటి రోజున ప్రభు యొక్క రాకడలో మీకు ఆయనతో వివాహం జరగాలి అని. హల్లెలూయా. ఒక దైవజనుని ఆశ ఏంటి సంఘం పట్ల అనంటే, చూడండి, దైవజనుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను మీకు క్రీస్తుతో చేసింది ఏంటి అని అంటే ఎంగేజ్మెంట్, ప్రదానం మాత్రమే. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తుతో ఏం చేయబడ్డారు? పెళ్లి కుమార్తెగా ప్రదానం చేయబడ్డారు. ఏం చేయబడ్డారండి? ఇప్పుడు నేను యేసయ్యకు ఒక పెళ్లి కుమార్తె. అర్థమవుతుందా? మీరు కూడా ఎవరు? యేసయ్యకి ఒక పెళ్లి కుమార్తె. యేసు ప్రభు ఎవరు? వరుడు, పెళ్లి కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆయనతో వివాహం జరుగుతుంది. ఎక్కడా? పరలోకంలో జరుగుతుంది. ఎక్కడండి? ఇప్పుడు మనకు జరిగింది ఆయనతో ఏంటిది? దైవజనుడు ఏమంటున్నాడు? ఎంగేజ్మెంట్ మాత్రమే, ప్రధానం మాత్రమే. అయితే
దైవజనుడు ఏమంటుండో తెలుసా? యేసయ్యతో కూడా యుగయుగములు మనం జీవించకుండా ఉండున్నట్లు ఆయన మనల్ని ఏలుకోకుండా చేయాలని చెప్పి. ఎవరండి చెప్పండి? పరలోకంలో యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? ఏలుకుంటాడు. ఏం చేస్తాడండి? ఏలుకుంటాడా ఏలుకోడా? ఏలుకుంటాడా ఏలుకోడా? కొంతమంది వచ్చి నాతో అంటుంటారు, నా కూతురు కోసం ప్రార్థన చేయండి. ఏడు దాని భర్త, నా అల్లుడు దాన్ని ఏం చేయట్లేదంట? చెప్పండి, ఏం చేయట్లేదంట? యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే, విశ్వమంత నీ. గట్టిగా, విశ్వమంత నీ నామ, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరూ యేసయ్యా నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. పాడాలా? నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పండునే, వధువునై నేను యుగ యుగాలు నన్నేలు, వధువునై నేను యుగ యుగాలు నన్నేలు పొందువనే, యుగ యుగాలు నన్నేలు పొందువనే. హల్లెలూయా, హల్లెలూయా. వధువునై ఆయనని మనం చేరుకున్నాం అనుకో, ఆయన రాకడలో ఉందే ఆశ ఉందండి? ఎంతమందికి ఉంది? ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఉందే ఆశ? నా యేసయ్య నా పెళ్లి కుమారుడు, ఆయనకు నేను ఒక పెళ్లి కుమార్తె, ఇదిగో వధువునై ఆయన నేను చేరుకోవాలా, యుగ యుగాలు ఆయన పరలోకములో నన్ను ఏలుకోవాలా అన్న ఆశ మీకు ఉందండి? యేసన్న గారి దగ్గరికి వచ్చి అనిందంట ఒక ఆమె, నా కూతుర్ని నా అల్లుడు ఏలుకోవట్లేదు అని చెప్పి. అప్పుడు అన్న నవ్వి, దా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఏలుకోవట్లేదు అంట నాయన, ఏలుకోవాలా అని చెప్పి ప్రార్థన చేసి ఆయన పోయిన తర్వాత అనుకున్నాడంట, ఆయనకి పెళ్లి కాలేదు కదా, ఆయనకి పెళ్లి కాలేదు కాబట్టి నన్నెవరు ఏలుకుంటారు అని ఆలోచించాడంట. ఆలోచిస్తే అప్పుడు ప్రభు చెప్పాడంట ఆయనతో, ఏమని? ఒరేయ్, నేను నిన్ను నా దగ్గరికి వస్తే నిన్ను యుగ యుగాలు ఏలుకుంటాను రా. ఆమేన్, హల్లెలూయా. కడలి లేనటువంటి యొక్క రాజ్యములో, ఆకలి దప్పికలు లేనటువంటి యొక్క రాజ్యములో, రోగములు లేనటువంటి యొక్క రాజ్యములో, చీకటి లేనటువంటి యొక్క రాజ్యములో యుగ యుగాలు నువ్వు నాతో ఉంటావు, నేను నిన్ను ఏలుకుంటాను. దేవుని బిడ్డలారా, దైవజనుడు అంటున్నాడు ఏమనంటే, సంగమా నా ఆశ ఏంటో తెలుసా? మీ దగ్గర నుండి ఏదో డబ్బు కొట్టేయాలని కాదు. అర్థమవుతుందే? దైవజనుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆయనతో ప్రదానం చేశా, రేపటి రోజున మీరందరూ ఆయన ఎదుట నిలబడాలి, ఆ యొక్క 1000 ఏళ్ల విందులో ఆయనతో కూడా మీరు ఉండాలి. పెళ్లి కుమారుడు ఆయన యేసయ్య మిమ్మల్ని వివాహం చేసుకోవాలి, అది నా ఆశ. అయితే సర్పం ఏం చేస్తుందో తెలుసా? సర్పం ఏం చేస్తుందంటే, సాతానుగాడు ఏం చేస్తున్నాడు అని అంటే, కుయుక్తి చేత హవ్వను మోసపురుచున్నట్లు
మీ యొక్క హృదయములను చెరిపివేసి క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ యొక్క సరళతలో నుండి, పవిత్రతలో నుండి మిమ్మల్ని తొలగిపోయేటట్లు చేస్తుందేమో అని మిమ్మల్ని గూర్చి నాకు ఏం కలుగుతుంది అంటున్నాడు దైవజనుడు. భయం. కొన్నిసార్లు మాకు కూడా భయం వేస్తుంటుందండి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుని గూర్చి. ఎందుకు అనంటే బాప్తిజం అయితే బాగానే తీసుకున్నారు, రక్షణ అయితే బాగానే పొందుకున్నారు. ఒకవేళ సాతానుగాడు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చి అవ్వను మోసపూర్చినట్లు వాళ్ళ హృదయాలను చెరిపివేస్తే దేవుని సన్నిధికి దూరం అయిపోతారేమో. అయ్యో నేను పడుతున్నటువంటి ఒక ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని నాకు కూడా ఏమవుతుంది, భయం కలుగుతుంటుంది. కొన్నిసార్లు దేవుని మందిరాన్ని వాళ్ళు మానుకున్నప్పుడు, క్రమంగా రానప్పుడు, ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడు శ్రద్ధగా మనసు పెట్టి దేవుని మాటలను వినకుండా ఉన్నప్పుడు మాకు కూడా ఏం కలుగుతుందండి, సాతానుగాడు మనసులను ఏమైనా చెరిపివేస్తున్నాడేమో, దాని ద్వారా దేవుని ఎడలో ఉన్నటువంటి ఆ యొక్క సరళతలో నుండి, పవిత్రతలో నుండి తొలగిపోతారేమో అని చెప్పి మాకు కూడా ఏం కలుగుతుంది అంటే భయం కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, సాతానుగాడు మీ హృదయాలను ఏం చేస్తాడు, వాక్యం విననీయుడు. ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకో, అర్థమవుతుందా, పలానా పని ఉంది కదా, లేచిపో ఇక్కడ నుంచి అని చెప్పి నీ మనసులను ఏం చేస్తుంటాడు వాడు, దేన్ని జరుపుతాడు, మీ హృదయాల్ని. అర్థమవుతుందా, మీ హృదయాల్ని చెరుపుతున్నప్పుడు మీ హృదయాల్ని మీరు ఏం చేయాలి, భద్రంగా కాపాడుకోవాలా. లేకపోతే ఏమవుతుంది, వాడి ఉచ్చులో, వాడి ట్రాప్లో నువ్వు పడతావు. తర్వాత నీ జీవితం ఏమైపోద్ది, ఫలించడం కాదు కదా, గందరగోళంగా మార్చబడుతుంది. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మంచి నేలను విత్తబడిన ఆ యొక్క విత్తనం 30 60 100 విత్తబడిందట, ఫలించిందట. మంచి నేల అంటే ఏంటి అని అంటే మంచి హృదయం, యోగ్యమైన మనస్సుతో వాక్యమును విని దానిని అనుసరించేవారు ఈ సంవత్సరము ఓపికతో ఫలించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా మనం దేన్ని కాపాడుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎక్కడ కూడా మన హృదయంలోకి అపవిత్రత అనేది జరపడకుండా, ఎక్కడ కూడా మన హృదయంలోకి అపవిత్రత అనేది జరపడకుండా ఒక మంచి మనస్సాక్షి కలిగి జీవించేటట్లు మన హృదయాన్ని మనము కాపాడుకుంటే ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఫలింప చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇంకా 2 తాళపు చెవులు ఉన్నాయండి, వచ్చే వారం నేను చెప్తాను. ఎందుకంటే టైం ఈజ్ 12:30. ఎంతైంది, 12:30. ఇంకా ఎక్కువ చెప్పినా మీకు అర్థం కావు. కాబట్టి ఈ రోజున మనం ఫలించాలంటే మన చేతిలో ఉండవలసిన తాళం చెవి ఏంటి, మంచి మనస్సు, మంచి హృదయం. సాతానుగాడు దేన్ని జరపాలని చూస్తుంటాడు, దేన్ని జరపాలని చూస్తుంటాడు, వాక్యం వినకుండా, మందిరానికి రాకుండా వాడు ఏం చేస్తాడు, వాని పని ఏంది, నీ హృదయాన్ని చెరపాల 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 చెరపాల. హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతూ ఉంటాయి. ఏం వద్దులే వద్దులే మందిరానికి, కూర్చో, టీవీ చూడు, ఈరోజు మంచి కొత్త సినిమా వచ్చదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం నీ హృదయం మంచి నేలగా నువ్వు పెట్టుకో, భద్రంగా కాపాడుకో. అపవిత్రత అనేది జరబడకుండా పవిత్రంగా నీ హృదయాన్ని కాపాడుకో. ఎవరి గురించి కక్షలు పెట్టుకోకుండా, పగలు పెట్టుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా, హృదయాన్ని సాతానుగాడు చెరపాలను చూస్తున్నటువంటి ఆ సందర్భాల్లో కూడా హృదయంలో ఎవరికి చోటు ఇవ్వకూడదు. వాడు వాక్యం విననీయడండి, దేవుని మందిరానికి రానీయుడు. వాడు ఎవడు అంటే సుప్పనాతోడు. ఎవడన్నాడు, ఆమేన్. మన తంత్రాలని, కుయుక్తుల్ని నువ్వు గుర్తెరగకపోయినావు అనుకో, అంతే,
ఏమవుతావు? వాడు ట్రాప్లో పడిపోతావు అంతే. తర్వాత గందరగోళం, ఎవడు ఏం చేయలేడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సంవత్సరం ఏ సంవత్సరం? అందరు చెప్పండి. మనల్ని దేవుడు ఫలింపజేసే సంవత్సరం. ఫలించాలంటే మొదటిగా మన చేతిలో ఉండవలసిన తాళపు చెవి ఏంది? మంచి మనసు, మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. తల వంచండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.